permission for the road show. That's why this incident happened. He had a civil right, constitutional right that he can watch a movie as a citizen. Okay. But he can't come as a road show. The PP clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put in the judicial custody? Yes. Thank you. బెయిల్ కాదు, ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో కంపల్సరీ నాన్ వేలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అల్లోజన్ దగ్గర ఉన్నాం, అల్లోజన్ అని పంపించారు. ఇది అసలు థ్యాంక్ యూ. ఏదైతే ఉన్నారో అడ్వకేట్ Why? Because inculpable homicide, it is not non-bailable. So it's not bailable. It's a non-bailable offence. So on that grounds, the judge rejected his remand. So is he only? The judge accepted his remand. Okay. Is he the only one taken into custody, or are there any other security guard and all? For our knowledge, Allu Arjun is only appear. So he should only taken to the What are the sections that happened? 118/1, 105 and read with 3/5 of BNS. ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు డిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లనే అయింది, అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్ కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి అతనికి రైట్ ఉంది. కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తో రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయితే రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు పోలీసులకు అని చెప్పడం జరిగింది. వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. హైకోర్టు మాకు తెలియదు, ఇంకా రాలేదు. హైకోర్టు ఎలాంటి అయితే రాలేదు. ఓకే అటెండ్ చేస్తాను, ఇట్రమ్మంటే అటెండ్ చేస్తాం సంతోషం అంటే